వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక మంచి డిఐవై చూస్తున్నామండి. అండ్ ఇది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా తక్కువ ఐటమ్సే తీసుకున్నాను. అండ్ చెప్తున్నాను కదా, టైం కూడా చాలా తక్కువే పడుతుంది. అండ్ ఇది వచ్చరికి ఏంటంటే దివాళీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు అండి. దివాళీ అంటే ఫుల్ డెకరేషన్స్ కదా, సో డెకరేషన్స్కి ఇంకా లైట్స్కి ఇది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ చెప్తున్నాను కదా, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కదా. సో ఒకసారి చూసేద్దామా ఏంటో. సో దీనికి నేనైతే ఒక సిజర్ తీసుకున్నాను. అలాగే ఇలాగా మనకి కుందన్స్ టైప్లో బయట అమ్ముతారు కదా రెడీమేడ్వి, అవి తీసుకున్నానండి. అండ్ ఇలాగే చిన్న కార్డ్బోర్డ్ ఉంటాయి కదా, లైక్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అండ్ అలాగని మరీ థిక్గా ఉండకుండావి అలాంటివి తీసుకున్నాను. అండ్ ఊల్ తీసుకున్నానండి, 2 కలర్స్ తీసుకున్నాను, మన ఇష్టం ఏదైనా ఆప్ చేసుకోవచ్చు. అండ్ ఫెవికాల్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇలా హ్యాండ్ చూపిస్తున్నాను కదండి, దీన్ని ఇలా మనం తీసుకొని ఒక 50 to 100 రోల్స్ చేసుకోవచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండి. మనం మరీ థిక్గా అంటే లైక్ 100 రోల్స్ చేసుకుంటే బాగా థిక్గా వస్తుంది ఫ్లవర్ అనేది. మనకి 50 అయితే సరిపోతుంది మనకి. సో నేను ఇక్కడ 50 రోల్స్ అయితే చుడుతున్నాను. ఇలా చుట్టుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు నెమ్మదిగా చేతిలోంచి బయటకు తీసుకొని, చూసారు కదా, ఇప్పుడు మనం ఇంకో చిన్న రోప్ని కట్ చేసుకోవాలండి. లైక్ ఊల్ని ఇంకో చిన్న సైజులో కట్ చేసుకోవాలి. దీన్ని ఏంటంటే లైక్ మనం ఇలా మధ్యలో పెట్టుకొని మిడిల్లోకి టై చేసుకోవాలి. సో అందరికీ బాగా దివాళీ అంటే బాగా ఇష్టం కదండి, ఎందుకంటే ఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. హౌస్ అంతా చాలా నీట్గా ఉంటుంది అండ్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ లైట్స్ అండ్ ఇంకా ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ డెకరేషన్ కదా, సో చాలా బాగుంటుంది. సో ఇలా ఇంట్లో డిఐవైస్ చేసుకుంటే కూడా ఇంకా బాగా సాటిస్ఫాక్షన్ వస్తుందండి. సో అందుకని ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో పెట్టాలనుకున్నాను. అండ్ ఇది చూసారు కదా, ఇలా మధ్యలో టై చేసుకున్నానా. ఇప్పుడు నేను సిజర్ తీసుకొని ఇటు అటు ఇవి ఇలా సిజర్తో కట్ చేస్తానండి. సో ఇటు అటు కట్ చేసుకుంటున్నప్పుడు మనం దాన్ని సెట్ చేసుకోవాలి ఒక ఫ్లవర్ టైప్లో. ఇవేంటంటే లైక్ మనం ఒక ఫ్లవర్లో చేసుకుంటామండి. అలాగే మనకి ఇది ఫుల్ కిందనానికి ఆర్టిఫిషియల్ రంగోలీస్ అంటారు కదా, సో అలా అవుతుంది. అండ్ ఈజీగా మనం డెకరేట్ చేసుకునే టైం లేదు అనుకునే వాళ్ళు ఇలా ముందే చేసేసుకొని దివాళీ టైంలో పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్లవర్స్ దొరకట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి. అండ్ మనం చేసేసుకొని కార్డ్బోర్డ్ మీద అంటించేసుకొని జస్ట్ మన ఆ టైం తెచ్చేసుకొని మన ఫ్లోర్ మీద పెట్టేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దానికి ఏంటంటే క్యాండిల్స్ ఇంకా లైట్స్తో ఫుల్ డెకరేట్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. సో దివాళీ అంటే ఫుల్ స్పెషల్ కాబట్టి ఇంకా స్పెషల్ అయిపోతుంది మనం ఇలాంటి ఐటమ్స్ అన్నీ చేసేసరికి. అండ్ మనం ఒకసారి ఏంటంటే ఇప్పుడు ఇలా పైకి చూసారు కదా, కొంచెం ఎక్కువ ఎడ్జెస్లోని మనం నీట్గా కట్ చేసుకొని రౌండ్ అనేది రౌండ్గా వస్తుందా లేదా అని చూసుకోవాలండి. ఎందుకంటే ఇలా ఎడ్జస్ట్ ఏమన్నా కొంచెం పైకి కిందకి అవుతాయి, అవి చిన్న చిన్నది అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా హ్యాండ్ తోటి మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఒకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది కదా, చూసారు కదా, ఇలా అన్నీ నేను చేసేసుకున్నాను. నాకు అరౌండ్ 7-8 తీసుకున్నాను. అండ్ అలాగే చిన్న సైజులో పింక్ కలర్ కూడా చేసుకొని పెట్టుకున్నానండి. సో అదే సేమ్ ప్రాసెస్, కానీ ఏంటంటే చిన్నది కాబట్టి నేను జస్ట్ ఇందాక 4 ఫింగర్స్ తీసుకున్నాను కదా, తర్వాత దానికి నేను జస్ట్ 3 ఫింగర్సే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫ్లవర్ మీద వచ్చేసరికి ఏంటంటే నేను ఆల్రెడీ తీసుకున్న రెడీమేడ్ కుందన్స్ ఉన్నాయి కదా, సో ఆ డిజైన్స్ నేను కొంచెం ఫెవిక్విక్ పెట్టి అంటించేస్తున్నాను. మన ఏ గ్లూ అని యూస్ చేయొచ్చండి, ఎందుకంటే ఇవి నార్మల్గా త్వరగా విడిపోవు కదా, అందుకని చిన్న సైజు కాబట్టి ఏదైనా వాడచ్చు. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే దీనికి నేను ఇది తీసుకున్నానండి. ఈ షీట్ అయితే నాకు కొంచెం ప్లాస్టిక్ టైప్లో వస్తుంది కదా, అండ్ నాకు ఇదైతే కొంచెం బాగుంటుంది అనిపించింది, అందుకని నేను ఇది తీసుకున్నాను. సో మీ ఇంట్లో ఏదన్నా తీసుకోవచ్చండి. నేను దీన్ని కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను, మరీ రౌండ్ కాదు, కొంచెం నార్మల్గా కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ కాబట్టి మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఫెవికాల్ పెట్టి వెనకాల అంటించుకుంటాము.
సో ఇలా మనం సింగిల్గా అంటించేసుకొని వదిలేసుకున్నా పర్లేదండి. సో లేదు అంటే లైక్ మనం డిజైన్ కావాలి అనుకుంటే దీంట్లోనే కొంచెం పెద్ద సైజ్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ అంటే కట్ చేసుకొని కార్డ్బోర్డ్ని దానికి ఈ ఫ్లవర్స్ అన్నీ అంటించుకుంటే చాలా బాగుంటుంది, చాలా లుక్ ఉంటుందండి. సో ఒకసారి కొంచెం గట్టిగా స్టిక్ చేసుకొని కొంచెం ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలండి దీన్ని, లేదు అంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద పెడుతున్నాను చూడండి. మన ఫ్లోర్ మీద మనకు నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు. చూసారు కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక కార్డ్బోర్డ్ మీద అంటించలేదండి, జస్ట్ నార్మల్గా ఫ్లవర్స్లో చేసుకొని వాటిని డిజైన్లో చేసుకుంటున్నాను ఫ్లోర్ మీద. సో ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని మన షేప్ ఏదంటే అది కావాలంటే చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కొంచెం రౌండ్ షేప్లో చేస్తున్నాను, చూసారు కదా ఇలాగా. అండ్ లేదు మన కార్డ్బోర్డ్ తీసుకుంటే ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద మనం ఫెవికాల్ పెట్టుకోనో లేకపోతే గ్లూ ఏదో పెట్టుకొని ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అండి. రెడీమేడ్ ఇలా ఏంటంటే దాని కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసి వల్ల కార్డ్బోర్డ్ ఆటోమేటిక్గా తెచ్చుకొని జస్ట్ అలా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇలా అంటించడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ టైం యూస్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ అదే యూస్ చేసుకుంటాము, షేప్ అయితే వేరేది మారదు. బట్ సింగిల్ పీసెస్ అయితే షేప్స్ మార్చుకోవచ్చు. సో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా ఇలా కార్డ్బోర్డ్ మీద అయితే ఇంకా అందంగా ఉంది కదా. ఇప్పుడు నేను దాన్ని కలర్ఫుల్ లైట్స్ తోటి, అలాగే దివాళీ అంటే క్యాండిల్స్ ఉండాలి కాబట్టి సో క్యాండిల్ వెలిగించుకొని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా లైట్స్ తోటి. అండ్ ట్రస్ట్ మీ దివాళీకి ఇది మీ ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఆర్టిఫిషియల్ రంగోలీ కదా, సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ.